గ్యాప్ వదలండి, సెంటర్లో గ్యాప్ వదలండి. మేడం మేడం కొంచెం బ్యాక్ మేడం, ఒక్క నిమిషం చూడండి. ఆగండి. భారతదేశానికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు ఈరోజు మనం స్వేచ్ఛగా ఒక రాజ్యాంగబద్ధంగా జీవిస్తూ ఉన్నామంటే, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలతో ధీటుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే, స్వాతంత్రం సందర్భంగా ఎంతోమంది మహానుభావులు అసూరుబాసడం జరిగింది. వారందరికీ కూడా మనమందరం కృతజ్ఞతలై ఉండాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల కలయిక భారతదేశం. ఇటువంటి దేశాన్ని సమైక్యంగా ఈరోజు ఉంచగలిగామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఈరోజు మన వాళ్ళందరినీ కూడా స్వతంత్రంగా దాదాపు 78 సంవత్సరాలు మనమందరం కూడా కలిసి కట్టుగా జీవిస్తూ ఉన్నాం. బాపూజీ గారు ఆయన అహింసతో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం, ఎంతో మంది మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు వారందరినీ కూడా ఒకసారి స్మరించుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రపంచ దేశాలతో ధీటుగా అన్ని రకాలుగా కూడా టెక్నాలజీ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మనం ధీటుగా వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా కూడా యువతకు కూడా నేను తెలియజేసుకుంటున్నా. సంప్రదాయాలను వెడకుండా మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలలకు చాటే విధంగా, బాపూజీ గారు కన్న కలలను సాకారం చేసే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఈనాడు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనందరం కూడా దానికి కంకణబద్దులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఎక్కడ మనకు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి సైనికులకు కూడా ఈ సందర్భంగా కూడా మనం ఒక్కసారి వాళ్ళని స్మరించుకోవాలా. మనలో లేనటువంటి వాళ్ళకి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ దిశలో ముఖ్యంగా యువత ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చంద్రకళ ప్రాబ్లం అడైతే ఇది లేదు.
కొద్దిగా వెనక్కండి ఒకసారి అందరూ చూడండి. పైప్ లైన్ లేకుండా